హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో పొటాటో చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూసేద్దాం. అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్స్లో ఇదొక స్నాక్స్ అనుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోవాలి. అందులోకి 4 బంగాళదుంపలు, అలానే దానికి సరిపడా వాటర్, కొద్దిగా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఈ బంగాళదుంపల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. కాసేపు చల్లటి వాటర్లో అలా 5 మినిట్స్ వరకు ఉంచేయాలి. తర్వాత దాని మీద ఉన్న పీల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి, లేదంటే మ్యాష్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ పట్టి ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసుకుని సైడ్లో పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు మైదా, అలానే 1/2 కప్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. అలానే 1 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి లంప్స్ లేకుండా దీన్ని స్మూత్ పేస్ట్లా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా ఒక పేస్ట్లా అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి చీజ్ని వేసి దీన్ని కూడా మనం సైడ్లో పెట్టుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న పొటాటో స్టఫ్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి చిల్లీ ఫ్లేక్స్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసి ఇందులో యాడ్ చేయాలి. రుచికి సరిపడే ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఒక చిన్ని స్పూన్తో చాట్ మసాలా, అలానే 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా మాయిశ్చర్ ఉన్నట్టు మనకి అనిపించినప్పుడు ఇందులోకి 1 కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అలానే ఈ బాల్స్ని చేతిలో అరచేతిలో ఆయిల్ అప్లై చేసి నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేసి అందులోకి చీజ్ నింపేసి ఒక బాల్లా అయితే చేసుకోవాలి. ఈ బాల్ని ముందుగా చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మైదా లిక్విడ్లో డిప్ చేయాలి. ఈ డిప్ చేసిన బాల్ని బ్రెడ్ క్రమ్స్లోకి వేసి ఫుల్గా అప్లై అయ్యేలాగా కోట్ చేసుకోవాలి. అన్ని బాల్స్ని సేమ్ ప్రాసెస్లో రెడీ చేసుకోవాలి. ఒక పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత టిష్యూ పేపర్ వేసిన ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంతో క్రంచీగా చీజీగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయండి. మీకు నచ్చితే ఈ రెసిపీని ట్రై చేయండి. అలానే కమెంట్ కూడా చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.